everyone, welcome to Legend YouTube channel and Legend Online Classes. సో తెలంగాణలో 7,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. 7,437. సో ఈ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు 9th నుండి అప్లికేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. 9వ తారీఖు నుండి అప్లికేషన్ స్టార్ట్ చేయబోతున్నటువంటి మీకు సో ఇంకా మీనమేషాలు లెక్క పెట్టకుండా ఎవరైతే ఉద్యోగానికి ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎందుకంటే ఎనీ డిగ్రీ కాదు కదా, డిగ్రీ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయడం కాదు. సో ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా అవసరం. సో ఆ హైటు, ఆ చెస్ట్ ఎక్స్పాన్షన్స్ ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీరు మీ ఉద్యోగ సాధనలో చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు కాకుండా సీరియస్గా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. సో ఈ రోజు నుండి మీకు ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే ఇంపార్టెంటే. సో మీరు ఆన్లైన్లో చదువుతారా, ఆఫ్లైన్లో చదువుతారా, ఇంటి దగ్గర చదువుతారా, బుక్స్ పెట్టుకొని చదువుతారా, బట్ చదవాలి, బట్ ప్రాక్టీస్ చేయాలి. సో అలా అయితేనే ఉద్యోగం వస్తుంది. సో ఎవరైతే చూద్దాం చేద్దాం సో కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో నా సిన్సియర్ అడ్వైస్, ఇమ్మీడియట్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా ఎవరో ఏదో ముచ్చట చెప్పిరని, ఏదో జరిగిందని ప్రస్తుతానికి నేనైతే అనుకుంటున్నా ఈ నోటిఫికేషన్లో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. మ్యాక్సిమం సివిల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు. సో మీకు గతంలో ఉన్నట్టుగానే ఈవెంట్స్ ఉంటాయి, గతంలో ఉన్నట్టుగానే ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా ప్రిపరేషన్ని సాగదీసే ప్రయత్నం అయితే చేయకండి. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్ కాదు, నెంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ ఎంతమంది అన్నదే ఇంపార్టెంట్. సో ప్రతి అప్లికేషన్ మీకు పోటీ కాదు, బట్ చదివే ప్రతి ఒక్కరు పోటీ. మీరు చదివే వాళ్ళలో ఉండి పోటీదారుడుగా ఉంటారా, అప్లికేషన్ చేసి జస్ట్ అవుట్లో అప్లికెంట్గా ఉంటారా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకనంటే ఎవ్రీ టైం చూస్తున్నాం, పీసీకి వచ్చేసరికి సపోజ్ 5 లక్షల అప్లికేషన్లు వస్తే ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్కులతోటి క్వాలిఫై అయ్యే దగ్గరనే సగం మంది ఫిల్టర్ అయిపోయి 2 నుండి 3 లక్షల మందే క్వాలిఫై అవుతున్నారు. 2 నుండి 3 లక్షల మందే క్వాలిఫై అవుతున్నారు. సో వాట్ అబౌట్ ఇంకా 2 లక్షల మంది, 3 లక్షల మంది ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు ఓన్లీ అప్లికేషన్ పెడుతున్నారు, మినిమం క్వాలిఫై అవుతలేరు. మినిమం క్వాలిఫై ఏం కావాలనండి, 200 మార్కులకు ఎగ్జామ్ రాస్తే ఓసీ వాళ్ళైతే 80 మార్కులు రావాలి, బీసీ వాళ్ళైతే 70 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 60 మార్కులు రావాలి. సో 200 మార్కులకు 80 మార్కులు వస్తే క్వాలిఫై ఓసీ, బీసీ వాళ్ళైతే 70, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 60 మార్కులు వస్తే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్స్కి ఎలిజిబిలిటీనే. సో గ్రూప్ 1 లేదా గ్రూప్ 1 అయితే 1:50, ఎన్ని జాబ్స్ ఉన్నాయో 1:50 తీసుకుంటాడు. ఇక్కడ జాబుల లెక్క కాదు, మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబిలిటీ చేస్తాడు. సో అది ఈవెంట్స్ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు. బట్ ఏమవుతుంది అని అంటే ఈవెంట్స్ మినిమం క్వాలిఫై మార్కులు ఎందుకు రావట్లేవు అని అంటే ప్రాక్టీస్ చేస్తలేరు, చూద్దాం అని అనుకుంటున్నారు. సో ఆల్ టుగెదర్ మొత్తంగా మీరు ఒక కాన్సన్ట్రేషన్గా చదివితే, సో తప్పకుండా నాకు ఉద్యోగం రావాలని చదివితే క్వాలిఫై అవ్వడం ఈజీ, ఉద్యోగం కొట్టడం ఈజీ. దీంట్లో మేజర్గా ఏ టాపిక్లో ఎలా చదవాలి, దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, మనం ఎలా చదివితే ముందుకు పోతాం అనే దాన్ని ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు వితౌట్ ప్లాన్గా వెళితే ఏమీ చేయలేరు. సో తీరా ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత టెస్ట్ పేపర్ల కోసం, పుస్తకాల కోసం ఎగబడతారు. సో దానివల్ల ఉపయోగం ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మీకు ఉద్యోగం కావాలి అని అంటే ఈ 1 సంవత్సరాన్ని ఫుల్ టైమ్గా చదవండి, పార్ట్ టైమ్గా చదివి ఉద్యోగం సాధించాలని అనుకోకండి. మీకు కావాల్సినటువంటి క్లాసులన్నీ కూడా లెజెండ్ క్లాసెస్ యాప్లో ఉన్నాయి. సో మీకు దీన్ని ఒక నిరుద్యోగి యాప్ అనవచ్చు, నిరుద్యోగి యాప్, జాబ్ ఆస్పిరెంట్స్ యాప్ అనవచ్చు. లెజెండ్ క్లాసెస్లో మీకు జస్ట్ 200 రూపీస్కే అద్భుతమైనటువంటి క్లాసులు ఇచ్చాం, వేలాది మంది వింటున్నారు. సో ప్రచారం తక్కువ, బట్ స్టూడెంట్ చెప్పుకోవడం వల్లనే మనకి ఇప్పటికే 190,000 మంది మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వింటున్నారు.
సో మీరు కూడా క్లాసులు వినాలే, మేము క్వాలిఫై కావాలి, మాకు తక్కువలో ఆర్థిక సేవింగ్ కూడా అవసరం అని అనుకుంటే సో మీరు లెజెండ్ క్లాస్ యాప్ని ప్లే స్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో కోర్స్ పర్చేజ్ చేయండి. 200 అనేది ఈరోజు లిటిల్ బిట్. మీరు చేసే ఖర్చులలో మీరు కోచింగ్ పోవడానికి హైదరాబాద్ పోతే ఆ రోజు పోయేటువంటి బస్ టికెటే 350 రూపాయలు ఉంటుంది వరంగల్ నుండి హైదరాబాద్ పోవాలని అంటే, ఇంకొక నుండి ఎక్కడికి రావాలన్నా కూడా. సో అంతకంటే తక్కువ ప్రైస్లో క్లాసులు ఇస్తున్నాం. సో వందలాది వీడియోలు ఉంటాయి, కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఏది చదవాలి ఏది చదవకూడదు అనే దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టినటువంటి క్లాసులు లెజెండ్ క్లాసెస్. ఒకసారి మీరు లెజెండ్ క్లాసెస్ వినండి. సో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయి, మా నెంబర్స్ ఉన్నాయి, కాల్ చేయండి. సో మేము సమిష్టిగా మీకు ఏం కావాలో కంటెంట్ ఇచ్చే బాధ్యత లెజెండ్ తీసుకుంటుంది, చదివే బాధ్యతను మీరు తీసుకోండి. సో అప్పుడు మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు. బట్ నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీనమేషాలు లెక్కబెట్టి చూద్దాంలే, చదువుదాంలే, అప్లై చేసినాక చదువుదాం, ఆల్ టికెట్ వచ్చినాక చదువుదాం, ఎగ్జామ్ డేట్స్ తెలిసినాక చదువుదాం అనేటువంటి పోస్ట్ పోన్మెంట్ అనే దాన్ని బంద్ చేయండి. సీరియస్గా చదివే ప్రయత్నం చేయండి. నేను చాలా బ్యాచ్లను చూసిన, చాలామందిని చూసిన. సో స్టూడెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్లో చెప్పని మస్తు తప్పైంది సార్, మిస్టేక్ జరిగిపోయింది సార్, లీవ్ పెడితే బాగుండు, అసలు గట్టిగా చదివితే బాగుండు, ప్రైవేట్ ఉద్యోగం ఇవన్నీ కూడా అయిపోయినాక అనుకోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఇంకా వేరే అంశాల దృష్టికి పోకుండా, ఇది మీకు సంబంధించింది, పర్సనల్కి సంబంధించింది, నీ వ్యక్తిగత ఉద్యోగానికి సంబంధించింది. నీకు ఇంతకంటే ప్రియారిటీ వర్క్ ఇంకోటి ఉందని నేను అనుకోవట్లేదు. సో కాబట్టి దీన్ని టాప్ ప్రియారిటీలో ఇచ్చి ప్రస్తుతం నువ్వు చదవడం అనేది హై ప్రియారిటీ అని తెలుసుకొని నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావని ఆశిస్తుంది లెజెండ్ క్లాసెస్. మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరు విజయం సాధించాలని. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ ఎవ్రీవన్.